నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పీడీ యాక్ట్. మరో 10 నేరాలతో కూడిన చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ప్రముఖ ఐటీ ల్యాండ్ స్పేస్ డెవలపర్స్తో సీఎం భేటీ. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా మార్చే సంస్థల కోసం చూస్తున్నట్టు వెల్లడి. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం. మధ్యలో ఆగిన భవనాలు, రోడ్లు పూర్తి చేసేలా టెండర్లు. భారత్ చైనా సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు. లావోస్లో చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ భేటీ. గాజాలో కాల్పుల విరమణకు మోకాలడ్డిన అమెరికా. భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసిన అగ్రరాజ్యం. ప్రపంచ స్థాయి ఐటీ పాలసీతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చే సంస్థల కోసం ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రముఖ ఐటీ ల్యాండ్ స్పేస్ డెవలపర్స్తో ఆయన గత రాత్రి సమావేశమయ్యారు. భేటీ వివరాలను అర్ధరాత్రి ఎక్స్లో పంచుకున్నారు. కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్, జీసీసీ, హెచ్టీడీలతో ఫలవంతమైన చర్చలు జరిగాయని వెల్లడించారు. కలిసి పనిచేసే ప్రదేశాలు, పరిసర హబ్బులు, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కుల ద్వారా అనువైన పని నమూనాల ఉపాధి అవకాశాలపై చర్చించామన్నారు. నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని హామీ ఇచ్చినట్టు సీఎం వెల్లడించారు. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా పీడీ యాక్ట్ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యమైన, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్న వారు ఈ చట్టం పరిధిలోకి రానున్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 85,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సహజ వాయువుపై వైసీపీ వేసిన పన్నును తగ్గించేందుకు అంగీకారం తెలిపింది. మంత్రులకు హనీమూన్ సమయం ముగిసిందని, శాఖాపరమైన అంశాలపై పూర్తి పట్టు సాధించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి న్యాయ సంబంధిత సంస్థల్ని అక్కడే కొనసాగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని మాత్రం రాజధానికి తరలించాలని నిర్ణయించింది. అది ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న సంస్థ కాదు గనక రాజధానికి తరలించినా ఇబ్బంది లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా పీడీ యాక్ట్ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం పేరు, నిర్వచనం మారుస్తూ కొత్తగా 10కి పైగా నేరాల్ని దీని పరిధిలోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యమైన, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్నవారు, భూకబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల్ని పర్యాటక రంగానికి వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మైక్రో ప్రాజెక్టులకు 1,50,00,000 వరకు, మధ్య తరహా వాటికి 7,5 కోట్లు, మెగా ప్రాజెక్టులకు 25 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు 40 కోట్ల వరకు గరిష్టంగా రాయితీలు ఇస్తారు. పర్యాటక విధానంపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కొత్త క్రీడల విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, పాఠశాలల్లో క్రీడా కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఒలింపిక్స్ లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన వారికి ఇప్పటి వరకు 75 లక్షలు, 50 లక్షలు, 30 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఇప్పుడు 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. సహజ వాయువుపై 5% ఉన్న వ్యాట్ను గత వైకాపా ప్రభుత్వం 24.5%కి పెంచేసింది. రాష్ట్రంలోని వినియోగదారులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో 3 నుంచి 5% మాత్రమే పన్నుంది.
రాష్ట్రంలో కూడా 24.5 నుంచి 5% పన్ను తగ్గింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్త అర్హతలు ఎంపికకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. లోకాయుక్త ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా సభ్యుడిగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేనప్పుడు ఆయన స్థానంలో ఎంపిక కమిటీలో ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్రం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్థానంలో చట్టసభలోని ఎవరైనా ఒక సభ్యుడిని నియమించేలా చట్ట సవరణ చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గంజాయి, మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అన్న పేరు పెట్టారన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గుత్తేదారులకు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ కార్పొరేషన్ ని ఏపీ ఫైబర్ నెట్ లో విలీనం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 2019కి ముందు గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సుల్ని మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోసం ప్రతిపాదనలు పంపించారని నిర్ణయించింది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మంగళవారం పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పరిశ్రమలన్నీ వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణుల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించాలన్న నిర్ణయం అమలు ప్రతిపాదనను ఆమోదించింది. భారత్ ఫోర్జ్ సంస్థకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎకరం 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ సమావేశాలు అర్థవంతంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు పూర్తి స్థాయిలో సిద్ధమై రావాలని ఆదేశించారు. మంత్రులు ఆయా శాఖలపై పట్టు సాధించారని, అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకుండా శాఖలో ఏం జరుగుతోందో పూర్తి అవగాహన, సమాచారంతో మాట్లాడాలని సూచించారు. హనీమూన్ సమయం ముగిసిందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు పదే పదే మాట్లాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసేందుకు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. ఈ మేరకు గత నెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు. భాషా ప్రాతిపదికన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తప్పనిసరి. రాయలసీమలో అంతకుముందు చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని 8 జిల్లాలుగా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,95,00,000 జనాభాలో రాయలసీమలోని 8 జిల్లాల్లో 1,59,00,000 మంది ఉన్నారు. ఇది రాష్ట్రంలోని జనాభాలో 25% కంటే ఎక్కువ. రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ 8 జిల్లాల విస్తీర్ణం 43% ఉంది. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా ఒక్క రైలు లేదు. కడప నుంచి విజయవాడకు ఒక్క రైలు మాత్రమే ఉంది. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి హైకోర్టుకు ప్రయాణం చేయాలంటే సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని హైకోర్టు న్యాయమూర్తుల ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్ను న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో రాయలసీమ నుంచి హైకోర్టులో నమోదవుతున్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. సివిల్, క్రిమినల్, అప్పీల్, రివిజన్లు, రిట్ పిటిషన్లు, పారిశ్రామిక వివాద వ్యాజ్యాలు, పన్ను వివాదాల కేసులు రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నొస్తున్నాయి, వాటి ఆధారంగా హైకోర్టులో పని ఎంత ఉంటుందనే వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు రిజిస్ట్రార్ జనరల్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో దాఖలవుతున్న కేసులతో సమానంగా ఈ కేసులు పరిష్కారం అవుతున్నాయా లేదా అనే వివరాలు, 2-3 ఏళ్లకు మించి పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా తదితర వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ వివరాల్ని హైకోర్టు కాంపిటెంట్ అథారిటీ ముందుంచి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని హైకోర్టుకు రిజిస్ట్రార్ జనరల్కు రాసిన లేఖలో న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కారు సమాయత్తమైంది. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే అమరావతి ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం రాజధానిలో విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్లను మొదటి విడతలో నిర్మించనున్నారు. రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలు ఏర్పాటు అవడంతో రైతులు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నిటిపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనను పక్కన పెట్టారు. గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. అమరావతిపై కక్షతో అక్కడి ప్రజల్ని జగన్ సర్కార్ విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధాని గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాజధాని నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఐఏఎస్ అధికారుల భవనాలు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులు పూర్తి చేయడానికి టెండర్లు పిలవనున్నారు. రాజధాని నిర్మాణ పనులకు ఇటీవల బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రహదారికి అనుబంధంగా 32 రహదారులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి. అలాగే రాజధాని ప్రాంతంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి చేరుకునేందుకు సరైన రహదారులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వెళ్లే రోడ్ల పనుల్ని ప్రారంభించింది. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించారు. వాటి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే అక్కడకు చేరుకునే రహదారులు పూర్తి చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ యంత్రాంగం వీటిపై దృష్టి సారించాయి. నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి నుంచి అన్ని పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధానిలో చేపడుతున్న పనులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయటం, అలాగే మంచినీటి వసతి కూడా 1 సంవత్సరం లోపే ఈ గ్రామాలకు కూడా మంచినీటి వసతి కల్పిస్తాం, మంచి స్వచ్ఛమైన మినరల్ వాటర్ని అందించబోతున్నామని కమిషనర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. ఎక్కడికక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క స్థలాలు కేటాయించినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రాంతాలన్నీ కూడా చూసుకొని శంకుస్థాపన చేసుకోవటం, ఇవన్నీ కూడా జరగటం అమరావతి రైతులుగా, దళితులుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మేము ఏదైతే అమరావతి కోసం పోరాడామో, అమరావతి కావాలి, కలల రాజధాని కావాలని మేము పోరాడామో, మా యొక్క కళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నెరవేరబోతున్నందుకు మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడైతే ఆగిన కన్స్ట్రక్షన్ వర్క్ అక్కడ నుంచి మళ్ళీ వర్క్ జరిగేటటువంటి కార్యక్రమం ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి సైట్లో కూడా జరుగుతూ ఉంది. అమరావతిలో నవనగరాల్లో అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే రైతులుగా, స్థానికులుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం 11 గ్రామాల్లో సిఆర్డీఏ కార్యాలయాల్ని ఏర్పాటు చేసింది. రాజధాని భూ సమీకరణ సమయంలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయాల్ని జగన్ ప్రభుత్వం తీసివేసింది. తుళ్లూరులో సిఆర్డీఏ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ రైతుల్ని పట్టించుకునేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సిఆర్డీఏ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు సకాలంలో అందిస్తున్నారు. కౌలుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక సిఆర్డీఏ కార్యాలయంలో సంప్రదిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను విక్రయించుకోవాలంటే రిజిస్ట్రేషన్లు కూడా వీటిలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా రైతులకు మంచి సౌలభ్యం కల్పించినట్లయింది. శుభపరిణామం. మాకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టారు. తహసీల్దార్ సారు ఇన్ఛార్జిగా ఉన్నారు సబ్ రిజిస్ట్రార్కి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ కానీ, కమర్షియల్ కానీ, రెసిడెన్స్ కానీ మేము ఇక్కడే చేసేస్తాము. మేము ఇక్కడే పొద్దున్న 10 to 5 దాకా ఇక్కడే ఉంటాము. వాళ్ళ ప్లాట్లు ఏదైనా సమాచారం ఉండి చెప్తున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేస్తున్నాము. అమరావతి నిర్మాణ పనులు మొదలైతే ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రాజధానిలో పనిచేసే ఉద్యోగులు ఇక్కడే నివాసముంటారు. అలాగే నిర్మాణ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులొస్తారు. తద్వారా స్థానికులకు వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాలు పెరుగుతాయి. 2017-2019 మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి సందడి ఉండేదో అలాంటి వాతావరణం మళ్లీ కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే అమరావతిలో పెట్టుబడులు రావడానికి మార్గం సుగమమవుతుంది. తుళ్లూరు నుంచి హైకోర్టుకు వచ్చే మార్గం కానీ, అలాగే వెలగపూడి నుంచి ఈ విద్యా సంస్థలకు వచ్చేటువంటి రహదారులను కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. తద్వారా రాజధాని ప్రాంతంలో రాకపోకలు సులువుగా ఉండే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి, ఆ మౌలిక వస్తువుల అభివృద్ధి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆచవరంలో తెల్లవారుజామున చేపల వేటకు వెళుతున్న మత్స్యకారుల ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కైకలూరు మండలం శ్యామలంబపురానికి చెందిన మత్స్యకారులు కైకలూరు వైపు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రొయ్య పిల్లల సీడ్ దిగుమతి చేసేందుకు వెళుతున్న బొలేరో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. బొలేరో వాహనం పక్కనే ఉన్న పంట బోధలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. క్షతగాతులను హుటాహుటిన కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నిన్న రాత్రి భారీ జనసందోహం మధ్య ఊరేగింపు కార్యక్రమం సాగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పెద్ద దర్గా పీఠాధిపతిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కూర్చోబెట్టి నగర పొరవీధుల్లో ఊరేగించారు. మార్గ మధ్యలో ప్రజలు పీఠాధిపతికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. యువత కేరింతలు ఈలలతో కడప నగరమంతా హోరెత్తిపోయింది. భారీ ఎత్తున వివిధ రకాల టపాసులు కాల్చారు. టపాసుల విన్యాసాలు ప్రజలను అబ్బురపరిచాయి. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు చర్చకు రానుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రభుత్వం ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపింది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలివారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29 లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లుపై సభలో చర్చించి ఆమోదించారు. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట సవరణ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు లోక్సభ సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న CBSE 10-12వ తరగతుల పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి 10-12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని CBSE వెల్లడించింది. మొదటిసారిగా బోర్డు 86 రోజుల ముందుగానే డేట్ షీట్ను విడుదల చేసింది. ఒక విద్యార్థి ఎంచుకున్న 2 సబ్జెక్టులు ఒకే తేదీన రాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. 40,000 సబ్జెక్టుల కాంబినేషన్ను దృష్టిలో ఉంచుకుని డేట్ షీట్ను తయారు చేసినట్టు CBSE పరీక్షల కంట్రోలర్ తెలిపారు. పరస్పర విశ్వాసం పునరుద్ధరించే దిశగా పనిచేయాలని భారత్, చైనా అంగీకరించాయి. లావోస్ రాజధాని వియాంటియాన్లో ప్రాంతీయ భద్రతా సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు తొలిసారి భేటీ అయ్యారు. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణ నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్, చైనా మధ్య స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు దోహదం చేస్తాయన్నారు. సంఘర్షణ కంటే సహకారంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. గాజాలో కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పైకి మాటలు చెబుతున్న అమెరికా చేతల్లో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం చేసిన తీర్మానాన్ని అగ్రరాజ్యం వీటో చేసింది. బందీల విడుదల ప్రస్తావన లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే తీర్మానాన్ని వీటో చేసినట్టు అమెరికా పేర్కొంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలకు సంబంధించి 14 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులు చేసిన హమాస్ కొందరిని బందీలుగా తీసుకెళ్లింది. ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా నేడు జనాభా తగ్గుదలతో తంటాలు పడుతోంది. చైనా యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు ప్రకటించినా కూడా అక్కడి యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ససేమీరా అంటున్నారు. వృద్ధ జనాభా పెరిగి జననాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ చైనా కంపెనీలు తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నాయి. జనాభా సంక్షోభం చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత దశాబ్ద కాలంలో గణనీయంగా పడిపోయిన జననాల రేటు కారణంగా డ్రాగన్ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. జననాల రేటు భారీగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం చైనాను కలవరపెడుతోంది. చైనా యువత పెళ్లి చేసుకోవడానికి, కుటుంబాలను ఏర్పరచుకోవడానికి నిరాకరిస్తుండడం వల్ల జననాల రేటులో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు చైనా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన పోటీలు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్ గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది.
అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నట్లు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ చైనాలో షెన్జెన్లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను తమ ఉద్యోగుల కోసం తెచ్చింది. అందుకు ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్లో కంపెనీలోని సింగిల్ గా ఉన్న ఉద్యోగులు బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా యాప్లో పోస్టులు పెట్టాలి. ఒక్కో పోస్టుకు 66 యువాన్లు అంటే భారత కరెన్సీలో 770 రూపాయలను ఆ సంస్థ ఇస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తితో ఉద్యోగి 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికి 1000 యువాన్లు అంటే దాదాపు 11,650 రూపాయల రివార్డును అందిస్తారు. అయితే దీనిపై చైనాలో మిశ్రమ స్పందన వస్తోంది. చైనాలో గత కొన్నేళ్లుగా యువత పెళ్లి, కుటుంబ ఏర్పాటుపై విముఖత చూపుతున్నారు. గృహహింస, పిల్లల్ని పెంచడాన్ని భారంగా భావిస్తుండడం వల్ల అక్కడి యువత పెళ్లిళ్లకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 47.4 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇది గతేడాది నమోదైన వివాహాలతో పోలిస్తే 16.6% తక్కువని వెల్లడించాయి. పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్షీణిస్తుండటంతో ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. గత 2-3 ఏళ్లలో చైనాలో వెడ్డింగ్ వ్యాపారం బాగా తగ్గింది. పెళ్లిళ్లు తగ్గడం వల్ల దాదాపు $500 బిలియన్ వ్యాపార నష్టం జరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు చేసుకునే వారికి, పిల్లలు కనే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలను కూడా డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. జనాభా వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి యువత మాత్రం వివాహం చేసుకునేందుకు విముఖత చూపుతోంది. జనాభా సంక్షోభం ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో 2023లో చైనా వ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. 2023లో చైనా వ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.